seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మా పెద్దోడు, చిన్నోడు, ఇంకా మా పాప షాపింగ్కి వెళ్తున్నాము. చాలా నాళ్ళ తర్వాత అనుకుంటా అంత దూరం వెళ్ళాం. స్టాక్హోమ్ అవుట్లెట్కి వెళ్ళాం, బార్గర్ బీకి. అసలు చాలా కాలం అయిపోయింది అక్కడికి వెళ్ళి. అసలు ఎంత బాగుండిందంటే ఆ రోజు చాలా ఎండగా ఉంది. సరే బాగుంది కదా, ఎండగా ఉంది, అక్కడ వరకు వెళ్ళచ్చు అని చెప్పి అనుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వేరేగా ఉంది. నేను మీకు అది చెప్తాను. షాపింగ్ దేనికి వెళ్తున్నామా అంటే, ఈయన యూఎస్ వెళ్తున్నారు కదా, మరి అక్కడికి వెళ్తున్నారంటే మరి వస్తువులన్నీ కొత్తవి కొనుక్కోవాలి కదా, షాపింగ్ చేయాలి కదా. సో అందుకనే వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ అయితే ఈయన అసలు నాకేమొద్దు, ఉన్నట్లతోటే వెళ్ళిపోతానన్నారు. కానీ అలా కాదు, అక్కడ ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట, పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. వాళ్ళందరి దగ్గర మనం మంచి ఇంప్రెషన్ రావాలి అంటే మనం ఎలా ఉన్నాం, మనల్ని మనం ఎలా రిప్రజెంట్ చేసుకుంటున్నాం అనేది ఖచ్చితంగా చూస్తారు. అది కూడా కార్పొరేట్ లైఫ్లో కొంచెం ఇలాంటి అన్నిటికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు. మామూలుగా ఫిలాసఫీ మాట్లాడుకోవాలంటే అవుటర్ అపియరెన్స్ అంత ఇంపార్టెంట్ కాదు, మన లోపల ఎలా ఉన్నది చూసుకోవాలి అని అంటారు. కానీ ఇక్కడ అలాంటివన్నీ ఏం చాలవు. బయట ఏం వేసుకుంటున్నాము, ఎలా ఉన్నాము, ఎంత నీట్గా ఉన్నాం, ఇవే అనమాట. ఇంకా లేదు తీసుకుంటే మేలు అని చెప్పి అయితే నేను అనేసరికి ఇంకా సరేలే అని బయలుదేరారు. స్టాక్హోమ్ అవుట్లెట్ అయితే ఏంటంటే అక్కడ అన్నీ ఒక్కటే దగ్గర ఉంటాయి. సో తిరిగే పని ఉండదు. మెయిన్ ఏంటంటే షూస్ ఇంకా బట్టలు, అన్ని పనులు మా కుట్టోడితో అయితే ఒకటే రోజు చేయడం చాలా కష్టం. సో ఒక్కొక్కటి చేసుకుందాం అనుకున్నాం. ఇంకా ఆ వీకెండ్ ఇంకొక వీకెండ్ మిగిలిందనమాట ఈయన వెళ్ళటానికి. సరే స్లోగా చూసుకుందాం అనుకున్నాం. మేమేంటంటే ఎండగానే ఉంటుంది కదా అన్నట్టుగా బయలుదేరిపోయాం. దాని తర్వాత చూస్తే అక్కడ వెళ్ళిన తర్వాత ఎండంతా పోయి చల్లగా అయిపోయిందనమాట. నేనేమో ఎండగానే ఉంది కదా అని చెప్పి వీడికి క్యాప్ పెట్టలేదు. తెచ్చాను కానీ అది వాటర్ లీక్ అయిపోయి మొత్తం తడిసిపోయింది అనమాట వీడి క్యాప్. మనల్ని పని చేసుకొని ఇవ్వాలంటే వాడు వామ్గా ఉండాలి. సో అందుకని ఇంకా లక్కీగా ఎంటర్ అవ్వగానే అవుట్లెట్ లోపలికి బేబీ మాక్స్ కనిపించింది. అదేంటంటే హ్యాండ్ వీవెన్ అనమాట. మొత్తం అంతా ఉలెన్వి హ్యాండ్ తోటి తయారు చేసినవే ఉంటాయి అన్నమాట. వెళ్ళి చూసాం. అసలు ఎంత బాగుందో అసలు. ఒక కలర్ పిక్ చేశాను, అది తెగ నచ్చేసింది. కుట్టోడికి పెట్టంగానే మాకైతే చాలా బాగా అనిపించింది. ఏదైనా కూడా 3 పీసెస్ 500 అంట. సో అంటే ఇప్పుడు ఎలాగో వింటర్ అయిపోతుంది, మళ్ళీ అంత పెట్టి కొనటం అవసరమా అని అనుకున్నాం. కానీ అప్పటికప్పుడు అవసరం ఉండింది. ఎందుకంటే క్యాప్ ఆల్రెడీ తడిచిపోయింది, అది ఆరబెట్టి పెట్టడానికి లేదు, పనులు ఉన్నాయి, మళ్ళీ ఇంటి వరకు అంత దూరం అయితే వెళ్ళాం. సో తప్పదు అని అనిపించింది అనమాట. ఇంకా అందుకని ఒక క్యాపు, ఒక నెక్ పీస్, ఇంకా మిట్టన్స్ తీసుకున్నాం. మిట్టన్స్ వచ్చి ఇప్పుడు సైజ్ కాకుండా నెక్స్ట్ ఇయర్కి సరిపడా సైజ్ తీసుకున్నాను అనమాట, కొంచెం బొర్ర ఉపయోగించి. ఎందుకంటే ఇప్పుడైతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఇంకా పట్టదు. ఇప్పుడు వేసుకోవాల్సినంత అవసరం కూడా లేదు, ఎందుకంటే ఆల్రెడీ మార్చ్, ఇంకొక నెల ఆగితే కొంచెం ఎండ స్టార్ట్ అయిపోద్ది. మేమేం రోజు బయటికి వెళ్ళి ఇది చేసేంత ఇది కూడా కాదు. ఇంకా అందుకని అలా తీసుకున్నాం అనమాట. నాకైతే ఈ కలర్ తెగ నచ్చేసింది వాడి మీద. ఇంకా వెళ్ళాము, 4-5 షాపులు తిరిగాము, ఎక్కడా మాకు నచ్చలేదన్నమాట. అండ్ నచ్చకపోవడమే కాదు, చాలా టూ మచ్ ప్రైజెస్ ఉన్నాయి. అసలు దేనికి అంత కాస్ట్ కూడా అర్థం కాల, చాలా టూ మచ్గా ఉన్నాయి ప్రైజులు మాత్రం. ఇంకా సరేలే షూస్ అన్న తీసుకుందాము. షూస్ ఖచ్చితంగా ఉండాలి అండ్ కంఫర్టబుల్గా ఉండాలి. మళ్ళీ ఈయనకి ఎక్కువసేపు నుంచోవడం, నడవటం ఉంటుంది. సో కంఫర్టబుల్గా ఉండాలి. ఫార్మల్స్ అయితే వేసుకోరు, సెమీ ఫార్మల్సే, కాబట్టి క్యాజువల్ షూస్ సరిపోతాయని అనిపించింది. ఇంకా లక్కీగా నైకీకి వెళ్ళాం అనమాట. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మాకైతే నచ్చలా. ఇంకా నైకీకి వెళ్ళేసరికి లక్కీగా అక్కడ ఏంటంటే ఎప్పుడైనా కూడా నైకీలో ఫ్యాక్టరీ అవుట్లెట్లో ఎప్పుడు 50% సేల్ నడుస్తుంది అనమాట. అండ్ చాలా బాగుంటాయి మోడల్స్, అన్నీ తక్కువకు ఉంటాయి అండ్ మోడల్స్ ఉంటాయి, మనం అంటే వేరియేషన్ ఉంటుంది అనమాట సెలెక్ట్ చేసుకోవడానికి. ఇంకా అలాగా నాకు ఒకటి నచ్చింది. ఈయనేమో ఆ మోడల్ కాలుకి వేసుకోవడానికి అంత కంఫర్టబుల్గా అనిపించదు అనేసరికి ఇంకా సరేలేని వేరే తీసుకున్నాం.
ఇంకా షూస్ ఒక్కటి తీసుకున్నాం అనమాట అంత దూరం వెళ్ళి. కాకపోతే ఏంటంటే అక్కడికి వెళ్ళి వచ్చినందుకు నాకు ఏదో పెద్ద పిక్నిక్కి వెళ్ళాము అన్నంత ఫీలింగ్ వచ్చింది. చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇంకా ఇంటికి వచ్చామో లేదో అమెజాన్ నుంచి పార్సిల్ వచ్చిందనమాట. ఇదేంటంటే నేను లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా కడాయి ఒకటి ఆర్డర్ చేశాను అని, అదనమాట. అసలు ఎంత బాగుందంటే నేనైతే ఫుల్ ఎక్సైట్ అయిపోయాను. అది ఇంటికి రాగానే ఈయన ఏంటంటే చికెన్ కట్ చేసి పెట్టారనమాట వండుతానని చెప్పి. ఇంకా నేను ఈ కడాయి ఎలాగో వస్తుంది కదా దీంట్లోనే వండుతా అని చెప్పి కూర్చున్నా, కర్రీ స్టార్ట్ చేయకుండా. ఇంకా అమెజాన్ డెలివరీ ఇవ్వడానికి వచ్చిన ఆయనకి చెప్తున్నారంట ఈయన ఇల్లు కింద, ఇట్లాగా మా ఆవిడ ఈ కళాయి వస్తే కానీ వండనని చెప్పి కూర్చుంది, లక్కీగా మీరు వచ్చారని. నా ఎగ్జైట్మెంట్ చూడండి. స్క్రూ డ్రైవర్ ఫ్రీగా ఇచ్చారు, ఎందుకంటే హ్యాండిల్ బిగించుకోవడానికి స్క్రూ డ్రైవర్ కూడా ఇచ్చారనమాట. నాకైతే వావ్ అనిపించింది, ఎందుకంటే ఇప్పుడు అడిగినా కూడా ఇచ్చేవాళ్ళు ఉండరు, అలాంటిది అడగకుండానే ఫ్రీగా ఇచ్చారు. అది కూడా మంచి స్క్రూ డ్రైవర్, స్ట్రాంగ్గా ఉంది. కడాయి అయితే నాకు చాలా నచ్చేసింది, అసలు ఎంత బాగుందో. కర్రీ కూడా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళింది టేస్ట్, అసలు దాంట్లో వండంగానే చాలా బాగుండింది. ఈ వీకెండ్ అయితే నేను 2 చికెన్ కర్రీస్ చేశాను. ఆ 2 కర్రీస్ మీతోటి రెసిపీ అయితే షేర్ చేసుకుంటాను. చాలా సూపర్ ఈజీ. ఒకటి నార్మల్ బేసిక్ కర్రీ నేను ఎప్పుడు చేసేది, అండ్ ఎప్పుడు కూడా టేస్ట్ ఫ్లాప్ అవ్వదు అనమాట, అంత బాగుంటుంది. ఇంకా ఇంకొకటి వచ్చి నిహారీ చికెన్ అని ట్రై చేసా, ర్యాండమ్గా ఏదో రీల్లో తగిలింది, సరే ట్రై చేద్దాం కదా అని చేశాను నా స్టైల్లో. అది కూడా చిన్న చిన్న చేంజెస్ చేసుకుని ఇంకా సరే అది కూడా చాలా బాగా వచ్చింది. అందుకే నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను ఆ 2 రెసిపీస్. సో ఫస్ట్ అయితే కడాయి ట్రై చేయాలి కదా, అది ఓపెన్ చేసి కడుక్కొని అప్పటికి చికెన్ కట్ చేస్తారనమాట ఈయన. ఇంకా అయితే స్టార్ట్ చేశాను కర్రీ. ఫస్ట్ అయితే నేను చికెన్ బాయిల్ చేసేసుకుంటాను. బాయిల్ చేసుకుంటే ఏంటంటే ఇక్కడ చికెన్ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోద్దండి, జస్ట్ 10 minutesలో చికెన్ ఉడికిపోద్ది అనమాట, అంత తొందరగా అయిపోద్ది. మనం మిగిలినవే పనులు చాలా లేట్ అవుతాయి, లైక్ చికెన్ కట్ చేసుకోవడం కానివ్వండి, క్లీనింగ్ కానివ్వండి, అట్లాగా. వండడం మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతుంది చికెన్ కర్రీ అనేది. ఇంకా నేనేంటంటే ముందే ఉడకపెట్టుకుంటాను, ఎందుకంటే తొందరగా అయిపోద్ది, ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఎందుకంటే కొంచెం గ్రేవీగా ఉండకుండా నీళ్ళగా ఉండకుండా డ్రై కానీ టేస్టీగా ఉంటుంది. ఇది నేను ఎప్పుడు చేసేది, అండ్ ఎప్పుడు కూడా టేస్ట్ చాలా బాగా కుదురుతుంది, అందుకే మీతో కూడా చూపిస్తున్నాను. ఇంకా అది నేను ఇక్కడ వండుతుంటే మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పి. మధ్యాహ్నం మాత్రం పన్నీర్ కర్రీ చేసి పెట్టి వెళ్ళాను, అదే తినేళ్ళాం అనమాట పన్నీర్ కర్రీ. ఇంకా మా పెద్దోడికైతే అది, ఈ కర్రీ వాడు తిండు, వాడికి ఫుల్ గ్రేవీ బటర్ చికెన్ లాగా అలా ఉండాలన్నమాట. గ్రేవీ లేకపోతే తినడు వాడు చికెను. సో అందుకని వాడికి పన్నీర్ కర్రీ ఉంది, ఇంకా అందుకని మాకు ఇది వండుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ డే సండే చర్చ్కి వెళ్ళాలి, సో అక్కడ ఒక సీన్ అయింది, అది కూడా చెప్తాను మీతోటి. ముందరైతే కర్రీ గురించి మాట్లాడుకుందాం. ఇంకా అసలు బయటికి వెళ్ళిన తర్వాత బట్టలు కానివ్వండి, జాకెట్స్ కూడా డౌన్ జాకెట్ కావాలి అని అనుకున్నాం అనమాట. ఎందుకంటే సియాటల్లో కొంచెం చల్లగా ఉంటుంది, లైక్ 10-11 అలా ఉంటుంది, అండ్ బయట కూడా తిరుగుతారు కాబట్టి డౌన్ జాకెట్ కావాల్సి వస్తుంది. ఇక్కడ వేసుకునేది ఏమంత ఇదిగా లేదు, కొంచెం కొత్తది తీసుకుందాం అని చెప్పి వెళ్ళి చూస్తే అసలు ఎంత రేటులు ఉన్నాయో, ఎందుకు అంత టూ మచ్ ప్రైజెస్ అని అనిపించింది. మనము ఏదన్నా కొనాలి అంటే ఎంత కాస్ట్ పడుతుంది, ప్రతి వస్తువు ఈ రోజుల్లోని ఎంత డబ్బు ఖర్చు అవుతుంది. జనరల్గా అందరూ అనుకుంటారు ఫారెన్లో ఉన్నారు కదా బోల్డ్ డబ్బులు ఉంటాయి, బోల్డ్ ఇవి ఉంటాయి అవి ఉంటాయి, వాళ్ళకి డబ్బులు ఏవో చెట్లకు కాస్తున్నాయి అని అనుకుంటారు. కానీ యాక్చువల్గా రియాలిటీలోకి వచ్చి చూస్తే ఇక్కడ ఉండాల్సిన ఖర్చులు ఇక్కడ ఉంటాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే డిఫరెన్స్ ఇండియాలో ఉండటానికి ఇక్కడ ఉండటానికి క్వాలిటీ ఆఫ్ లైఫ్, అదొక్కటే మెయిన్ థింగ్ పేరెంట్స్ కన్సిడర్ చేసేది ఫారెన్లో ఉంటూ. పిల్లలకి ఫ్యూచర్ కానివ్వండి, వాళ్ళ చదువులు కానివ్వండి, ఏదో కోట్లు డబ్బులు చెట్లకు కాసేస్తున్నాయి అన్నంత లెవెల్లో ఆలోచిస్తారు, కానీ అంత సీనే లేదు ఇక్కడ. మెయిన్ థింగ్ ఏంటంటే ఆ లైఫ్ క్వాలిటీ అనేది బాగుంటుంది,
అంత పొల్యూషన్ ఉండదు. ఇలాంటి బేసిక్ థింగ్స్ తప్పనిస్తే వేరే ఏం ఉండదన్నమాట తేడా. ఈ రోజుల్లో అదొక ఇదైపోయింది ఏంటో మరి. ఫారెన్ నుంచి ఇండియాకి వచ్చి సెటిల్ అయిపోవడం అనేది ఎక్కడ చూసినా అదే టాపిక్ వింటున్నాను నేను. నాకు పిచ్చిక్కిపోతుంది అనమాట కొన్ని రోజుల నుంచి ఆ టాపిక్ విని. ఎందుకంటే ఆబ్వియస్లీ అది పర్సనల్ చాయిస్ అనుకోండి ఇండియాకి వెళ్ళి సెటిల్ అవ్వడం. కానీ ఏమో ఇంత కష్టపడి ఫారెన్ వెళ్ళి అంత ఇది చేసుకున్న తర్వాత ఫైనల్గా మళ్ళీ ఇండియాకే వెళ్ళటం అనేది కొంచెం కామెడీగా అనిపించింది ఆలోచిస్తుంటే. అండ్ పిల్లల్ని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నాము అని కూడా అనిపించింది. అండ్ దట్టు అక్కడేమీ లైఫ్ అంత గొప్పగా ఏముండదు. పేరెంట్స్ పెద్దవాళ్ళు ఉంటే ఓకే, బట్ లేరు అంటే కనుక అంత ఇది లేదు అంటే కనుక ఆబ్వియస్లీ మనం ఎక్కడున్నామో అక్కడ ఉంటాం మేలు. మాకు ఫస్ట్ నుంచి ఏంటంటే ఎవరెంతలో ఉంటే అంతలో ఉంటే బాగుంటుంది, కొంచెం దూరంగా ఉంటేనే ఏమంటారు వాల్యూ అనేది ఉంటుంది అని ఒక ఫీలింగ్ అనమాట నా మనసులో. అండ్ నా పర్సనల్ ఫీలింగ్ కూడా దూరంగా ఉంటేనే మనకు వాల్యూ ఉంటుంది. దగ్గర ఉండి పెద్ద ఇది చేసుకునే కన్నా దూరంగా ఉంటే మనం ఎవరి దీంట్లో వాళ్ళు ఉంటాము, ఒక పర్సనల్ స్పేస్ అనేది ఉంటుంది. అండ్ ఇంత దూరం ఉన్నాం కాబట్టి పిల్లల లైఫ్ కూడా చాలా బాగుంటుంది అని అయితే నా ఫీలింగ్. ఇంకా కర్రీలోకి వచ్చేస్తే మీరేమనుకుంటున్నారు నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే యూట్యూబ్ తీయంగానే నాకు కనిపించేవి ఇవే అనమాట. యూఎస్ నుంచి ఇండియాకి వచ్చి సెటిల్ అయిపోతున్నాం అది ఇది అనుకుంటూ పిచ్చికి పోతుంది ఆ టాపిక్స్ చూస్తుంటేనే. ఇంకా కర్రీకి వచ్చేసేసి ఆనియన్స్, చికెన్ బాయిల్ అయిపోయింది, అది తీసి పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసి దాంట్లో ఆనియన్స్ కట్ చేసినవి వేసుకున్నాను. ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాక జింజర్ గార్లిక్ పేస్ట్ నేనే చేతితోటి దంచి పెట్టుకున్నాను అనమాట, కచ్చాపచ్చగా అదే వేసుకున్నాను అనమాట. ఇంకా పుదీనా వేసాను, అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు కారం మసాలాస్ అన్నీ ఇంట్లో చేసుకున్న వేసుకుంటే కూర లెవెల్ టేస్ట్ అనేది నెక్స్ట్ దీంట్లోకి వెళ్తుంది. అసలు అంత బాగుంటుంది అనమాట. మనం స్టోర్ బ్రాడ్ మసాలాస్ కన్నా ఇంట్లో చేసుకునేవి ట్రై చేయండి, ఎంత బాగుంటుందో. ఈవెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇది వరకు నేను స్టోర్ బ్రాడ్ వాడేదాన్ని, కానీ ఈ మధ్యన ఇంట్లోనే చేసుకుంటున్నాను అప్పటికప్పుడు దంచుకుని. అసలు ఎంత బాగుంటుందో, ఇల్లంతా మంచి స్మెల్ వచ్చేస్తుంది అనమాట మసాలా యాడ్ చేయగానే. ఇంకా గరం మసాలా కూడా రెడీగా పెట్టుకుని ఉంచుకున్నాను, ఇంకా అది కూడా వేసేసుకుంటున్నాను. ఇదంతా కలుపుకుని ఆయిల్ తేరే వరకు ఫ్రై చేస్తాను అనమాట. ఇది అయిన తర్వాత అప్పుడు ఉడకపెట్టుకున్న చికెన్ యాడ్ చేస్తాను దీంట్లో మళ్ళా. ఇంకా కమింగ్ బ్యాక్ టు వేరే టాపిక్. కొత్తిమీర ఇక్కడ ఎందుకు వేసేసుకుంటున్నా అంటే నేను కూడా కొత్తిమీర తినను, అసలు ఇష్టం ఉండదు, అది తీసి పక్కన పెట్టేస్తా. సో నాకు కనపడకుండా కొత్తిమీర తినాలి అంటే ముందే అది ఆయిల్లో ఫ్రై అయిపోవాలి మసాలాలతో పాటు. అలా చేస్తేనే నేను తింటా నాకు తెలియకుండా. అందుకని ఇంకా ముందే వేసేస్తున్నాను అనమాట. వెరీ ఫ్యూ టైమ్స్ నేను లాస్ట్లో ఏదో అలా గార్నిషింగ్ అని చెప్పి వేస్తానే కానీ లేదంటే ఇప్పుడే వేసేస్తా మోస్ట్లీ. ఇంకా ఏదో డబ్బులు ఉన్నాయి, అంత ఆస్తులు ఉన్నాయి, అది ఇదని అనుకుంటారు, కానీ యాక్చువల్గా ఉండేది ఏమి ఉండదు. ఎక్కడ కష్టం అక్కడే. కాకపోతే ఏంటంటే పిల్లల కోసం వాళ్ళ లైఫ్ బాగుంటుంది, వాళ్ళు ఇది బాగుంటుంది అని చెప్పి ఇంత దూరం ఉండి ఏదో కష్టపడతా ఉంటాము వాళ్ళ కోసం అని చెప్పి. పొద్దున్నే లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు అదే ఇదన్నమాట కష్టపడడం. ఇంకా పిల్లలు అంటారా ఇక్కడ అలవాటు పడిపోయి అండ్ వాళ్ళకు కూడా నచ్చుంది, వాళ్ళకు కూడా బాగుంది. ప్లస్ ఏంటంటే మెయిన్ థింగ్ పొల్యూషన్ అనేది ఏ విషయంలోనూ ఉండదన్నమాట. ఇంకా సేఫ్టీ కూడా. మనం ఇంత ధైర్యంగా రోడ్డు మీద పిల్లల్ని వదిలేయటం అనేది ఇండియాలో అయితే నేనున్నప్పుడే చూడలేదు 5 years బ్యాక్. ఇంకా ఇప్పుడు అంటారా, ఇప్పుడు కూడా డౌటే మరి ఎలా ఉందో నాకైతే పర్సనల్గా తెలియదు. కానీ చాలామంది అంటే ఈ టాపిక్ గురించి ఈయన ఫ్రెండ్స్ చాలామంది యూఎస్లో ఉన్నారు. అండ్ అట్లా మాట్లాడుతూ ఎందుకు వెళ్ళిపోతారు ఎవరన్నా, ఏమంటే మెయిన్లీ వీసాస్ ఇష్యూ అయ్యో లేకపోతే అలాంటివి ఉండి అది పబ్లిక్గా చెప్పుకోలేక వెళ్ళిపోయిన వాళ్ళే ఉంటారే. కానీ ఇట్లాగా ఏదో ఇండియా మీద ప్రేమ కారిపోయి వెళ్ళే వాళ్ళు చాలా అసలు ఉండరు మ్యాక్సిమం అని అయితే అన్నారు. నాకైతే నవ్వొచ్చింది. అంటే యూట్యూబ్లో కవరప్ చేసుకోవడానికి కూడా ఇలాంటివి ఉంటాయి అండ్ చాలా బిజినెస్లు పెట్టేసుకుని రన్ చేస్తారు. నేనైతే ఎవరిని బ్లేమ్ చేయను. కానీ
అలా అయితే జరుగుతుంది. సో ఫూల్స్ అవ్వకుండా కొంచెం ఏది ఫాలో అవుతున్నామో, ఏ కంటెంట్ ఫాలో అవుతున్నామో, ఏ కంటెంట్ చూస్తున్నామో, ఏది రియాలిటీలో చూపిస్తున్నారు అనేది కూడా చూసుకోండి. ఇంకా సండే మార్నింగ్ అయితే నేను 7:30కే లేచిపోయాను. మా కుట్టోడు ఈ మధ్యన అస్సలు పడుకోవట్లేదు అనమాట. పొద్దున్నే లేపేస్తున్నాడు, పడుకోవట్లేదు. సో ఎలాగో చర్చ్కి వెళ్ళాలి కదా అన్నట్టుగా ఇంకా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అయితే వేసేసాను. నేను ఈయన తినం కానీ పిల్లలకి చేసేసాను అన్నమాట. పెద్దోడికి చెప్తున్నాను కదా, ఒక్కటే కళ్ళు తిరుగుతున్నాయి అని అంటున్నాడు ఈ మధ్యన. కష్టం ఇలా ఉంటే అని చెప్పి వాడికైతే బ్రేక్ఫాస్ట్ చేసేసాను. పాప కూడా చేశాను. ఇద్దరు తిన్నారు. సరే బాగానే ఉంది. వెళ్ళాం అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైందంటే పాపకి బాబుకి ఇద్దరికి క్లాసెస్ ఉన్నాయన్నమాట. సో చాలామంది వచ్చేసారు, పేరెంట్స్ అండ్ పెద్దవాళ్ళు అంటే చాలామంది వచ్చారు చర్చ్కి. అస్సలు ప్లేసులు లేవు, తొందరగా వెళ్ళినా కూడా ప్లేసులు లేవు, నుంచునే ఉన్నాము. ఇంకా సప్రసాదం చూపించే టైంకి నీల్ డౌన్ చేయాలి చాలాసేపు. అలాగా మా పెద్దోడు అంటానే ఉన్నారు, ఈయన ఎలాగో నుంచుని ఉన్నావు కదమ్మా నీల్ డౌన్ చేయొద్దు అని. అయినా వాడు వినలా. నీల్ డౌన్ చేశాడు. ఒక 10 minutes ఏమో చేసి నుంచుండేటప్పటికి డమాలన్నమాట. పేల్ అయిపోయాడు అన్న. అంటే మొహంలో బ్లడ్ లేకపోతే ఎట్లా వైట్గా అయిపోతుంది, అట్లా అయిపోయి కళ్ళు తిరిగిపోయినాయి. వాడికి చెమటలు పట్టేసి మొత్తం ఒళ్ళంతా తడిసి ముద్దయిపోయి చల్లబడిపోయాడు అనమాట. ఇంకా నుంచోడానికి కూడా ప్లేస్ లేదు. అలానే పట్టుకుని పక్క తీసుకుని వచ్చి మెట్ల మీద కూర్చోబెట్టాము. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ షాక్, అంత పెద్దోడు అదేంటి అలా కళ్ళు తిరిగిపోయినాయి వాడికి అని చెప్పి. ఇంకా వాటర్ తాగించి కొంచెం మంచి చేసి మళ్ళీ ఒకసారి బయటకు తీసుకుని వచ్చాం అనమాట. ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది అని చెప్పి. ఒక 10 minutes ఏమో పట్టింది వాడికి మళ్ళీ ఫేస్ నార్మల్ అవ్వటానికి. లైక్ ఎట్లా అయిపోయిందంటే వైట్గా బ్లడ్ లేకపోతే ఎట్లా పేల్గా అయిపోద్ది అలా అయిపోయింది అనమాట. పెదాలు కూడా తెల్లబడిపోయినాయి. ఇంకా కొంతసేపటికి నార్మల్ అయ్యాడు. అయినా కూడా అక్కడే ఉండి కొంతసేపు ఫీకా తిని, సరే క్లాస్కి వెళ్తావారా అంటే నాకు అసలు ఇంక ఓపిక లేదు, చెవులు గుయ్యి అని అంటున్నాయి అమ్మా అని అన్నాడు. ఇంకా సరేలే అని చెప్పి వాళ్ళ టీచర్కి అయితే చెప్పి ఇలా బాగాలేదు పిల్లోడికి అని అంటే సరేలే అని ఇంకా మెటీరియల్స్ ఇచ్చిందనమాట చదువుకోమని చెప్పి. అందుకని ఇంకా అక్కడే ఉండి తీసుకుని అయితే బయలుదేరి వచ్చేసాము. అదైతే అయింది సండే. చాలా టెన్షన్ పడ్డాం, అసలుకి ఎప్పుడు కాలేదు అలాగా. ఎందుకని అట్లా అయిందబ్బా అని చాలా కంగారు వచ్చింది. సో అట్లయితే అయింది. తర్వాత ఎంత చెప్తున్నా కూడా తినట్లేదు అనమాట సరిగ్గా. పోర్షన్స్ అన్నీ తగ్గించేశాడు. ఫుడ్ వాడు బాగా తింటాడు, అలాంటిది ఫుడ్ పోర్షన్స్ అన్నీ తగ్గించేశాడు. ఇంకా వాడి కోసం అన్ని రకరకాలు వెరైటీస్ చేసి పెడుతున్నా కూడా వాడు తక్కువ తింటున్నాడు అనమాట. ఎవ్రీడే ఫ్రూట్స్ అది ఇది నాన్ వెజ్ చికెన్ వాడు అంటే ఇంకేం తిండు కదా. రోజు ఎగ్స్ చికెన్ ఇలా చేసి పెడుతున్నా కూడా వాడికి కష్టంగా ఉంటుంది. అండ్ ఈ మధ్యన విసుక్కుంటున్నాడు, అరుస్తున్నాడు, వద్దు నేను తిన్ను అనుకుంటూ. వాడికి ఏమైందో ఏమో. సరే ఇంకా ఇట్లా కాదని చెప్పి రకరకాలుగా అయితే ట్రై అయితే చేస్తున్నాను. ఇంకా ఈ చికెన్ అనమాట, నిహారీ చికెన్ ర్యాండమ్గా ఒక రీల్ చూశాను, సరేలే ట్రై చేద్దాము అని చెప్పి అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇదేంటంటే మనం ముందే నానబెట్టి పెట్టేసుకుంటే చికెన్లో ఈ మసాలా ఇంకా బాగుంటుంది. నేనేంటంటే అప్పటికప్పుడు చేశాను. నాకు కుట్టోడితోటి ముందే ఇవన్నీ చేసి పెట్టుకోవడం కుదరదు. వాడు గ్యాప్ ఇచ్చినప్పుడు నేను ఫాస్ట్గా చేసేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను, ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్స్ మసాలాలో వేయాలన్నమాట. అండ్ ఇందులో జీడిపప్పు, బాదం పప్పు
అండ్ ఈ ఫ్రైడ్ ఆనియన్స్ పేస్ట్ చేసుకుంటాం అనమాట, గట్టిగా పేస్ట్ చేసుకుంటాము, అందుకనే ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను. ఇంకా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి, అవి కొంచెం డ్రైగా ఉంటాయి, అందుకని కొంచెం ఫ్రెష్గా చేసుకుందాం అని చెప్పి ఇంకా కొన్ని ఆనియన్స్ అయితే చేస్తున్నాను. ఈ టేస్ట్ కొంచెం వేరేగా ఉంటుంది, లైక్ బటర్ చికెన్ లాగా కాదు, కానీ కొంచెం క్రీమీగా ఉంటుంది. నేనైతే దీనిలో క్రీమ్ వేయలేదు, దీనిలో పెరుగు వేస్తారు యాక్చువల్గా, నేను చెప్తాను మీకు. ఇంకా ఇవన్నీ ఏంటంటే చికెన్లో ముందే ఓవర్ నైట్ నానబెట్టి పెట్టుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది అనమాట. అండ్ ఇలా వంట చేస్తూనే వాడిని చూస్తున్నాను, వెనకాలే పెట్టుకుని ఉన్నాను, మళ్ళీ ఆడెక్కడ ఉయ్యాల్లోంచి పడిపోతాడా అని చెప్పి ఆడెంక చూడడం, మళ్ళీ ఇటు పని చేసుకోవడం. అవతల ఈయనేమో కాల్లో ఉన్నారనమాట, ఆఫీస్ కాల్లో, లిటరల్లీ 2 hours కాల్లో ఉన్నారు. నేను మిక్సీ వేసుకోవడానికి వెయిట్ చేస్తూ ఉన్నాను, ఎప్పుడు అయిద్దా కాల్, మిక్సీ వేసుకుందామని. నిజంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడు ఇలాంటి కష్టాలు ఎన్ని ఉంటాయో, సౌండ్ లేకుండా చేయాలన్నమాట సైలెంట్గా. ఇంకా ఏంటంటే 3 portionsలో పెడతారు కదా చికెన్, ఈయన సాఫ్ట్ పీసులు వేరేగా పెడతారు వేడి కోసం, పెద్దోడి కోసం అని చెప్పి. సరే ఇంకా వాడు తినడు మళ్ళీ బోన్స్ తోటి ఉంటే అని, ఇంకా వాడు తినడానికి కోసం మళ్ళీ వాడు దాంట్లోంచి కొన్ని పీసెస్ దీంట్లో వేసాను అనమాట. వేసి వాడు కూడా తింటాడు కదా అన్నట్టుగాని పెట్టాను ఈ కర్రీలోకి. అండ్ చికెన్ ఏంటంటే కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి, తర్వాత మసాలా ఏదైతే చేశానో అది దీంట్లో యాడ్ చేస్తాను అనమాట. సో ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి, అది పక్కన పెట్టుకున్నా చల్లగా అవుతాయని. నేను వచ్చి నాకు మిక్సీ వేయాలి, అది పేస్ట్ చేసి ఇవ్వాలి నాకు, ఎందుకంటే నేను వేయాలంటే మా కుట్టోడికి ఆ సౌండ్కి భయపడతాడు అనమాట, మిక్సీ సౌండ్కి, అందుకనే పక్క వెళ్ళిపోతాను ఈయన మిక్సీ వేసేటప్పుడు. ఇంకా అట్లాగా ఆనియన్స్ అయిపోయిన తర్వాత చికెన్ ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను, కొంచెం పసుపు వేసేసుకొని. ఇంకా మళ్ళీ చెప్తున్నానుగా పక్కకు రావాలి, వీడిని చూసుకోవాలి, వీడికి ఫుడ్ కూడా పెట్టాను అనమాట ఆ మధ్యలోనే. ఇవన్నీ ప్రాసెస్ అవుతూ ఉన్నాయి, మల్టీ టాస్కింగ్ లాగా, కిచెన్లో పని చేసుకోవడం అండ్ వీడిని చూసుకోవడం, ప్రతి దాంట్లో మల్టీ టాస్కింగే. ఇంకా లక్కీగా ఆ రోజు వీడు మూడ్ బాగుండి నన్ను పని చేసుకొని ఇచ్చాడు, లేకపోతే అసలు అది అవ్వదు. అంత లక్కీగా అంత వెరైటీ కూర నేను చేయటం ఏంటి అసలుకి విచిత్రం కాకపోతే అని అనిపించింది తిన్న తర్వాత. ఎందుకంటే వీడి గ్యాప్ ఇస్తేనే మేము తినడానికి ప్రాప్తం ఉంటుంది, లేకపోతే ఏదో ఒకటి చేసుకున్నామా తిన్నామా అనే పరిస్థితి ఇంట్లోని. ఇంకా చికెన్ అయితే అయిపోయింది, చికెన్లో వాటర్ వస్తుంది కదా చికెన్ బ్రాత్, నేను అది ఏంటంటే అలాగనే వదిలేస్తున్నాను, ఎందుకంటే దాంట్లో మంచి ఇవి ఉంటాయి, అది పారబోసేయడం కాకుండా అలానే ఉంచేస్తున్నాను అనమాట. అండ్ దీంట్లో యోగర్ట్ వేసుకున్నాను, ఇది ఫుల్ క్రీమ్ యోగర్ట్ అనమాట, ఫుల్ ఫ్యాట్ ఉండేది, టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే దీనిలో యూజువల్గా క్రీమ్ వేయాలి కాబట్టి ఇంకా ఫుల్ ఫ్యాట్ క్రీమ్ పెరిగేసుకుంటున్నాను. అండ్ పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టుగా, నేనైతే ఎక్కువ కాదు తక్కువ కాదు కరెక్ట్గా వేసుకున్నాను అనమాట, 5 or 6 చిల్లీస్ వేసాను. ఇంకా ఉప్పు, కారము, పసుపు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, అండ్ మనం ముందే పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అనమాట, ఆనియన్స్, ఇంకా జీడిపప్పు, బాదం పప్పు వేసి పేస్ట్ చేసుకున్నాం కదా అది. అండ్ దీనిలో కొంతమంది కొబ్బరి కూడా వేసుకుంటారు, కానీ కొబ్బరి వేసుకుంటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది, అండ్ ఈయనకు కూడా నచ్చదు, అందుకని అది వేయలేదన్నమాట. ఇది మట్టుకి వేసాను. ఇంక ఇది మొత్తం వేసుకున్న తర్వాత ఓసిడి బ్రెయిన్, అలా వేసానా లేదా ఇలా క్లీన్ చేసేసేయాలి వెంటనే, అక్కడ ఏం కనిపించకూడదు నాకు. అవును అవునమ్మా. పొద్దున్నే నిద్ర లేపి మరీ ఇలా కబుర్లు చెప్తున్నాడు నాకు, వినకపోతే కళ్ళు తెరవకపోతే మొహం మీద కొట్టి మరీ చెప్తున్నాడు అనమాట నన్ను నిద్ర లేపడానికి. సో అది మసాలాస్ అన్నీ, డ్రై మసాలాస్ అన్నీ వేసేసేసి ఇది మొత్తం ఇలాగా ఒకసారి కలిపేసేసి, చికెన్ ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కదా, సో ఈ గ్రేవీ చికెన్కి పట్టే లెవెల్లో ఉండాలన్నమాట. ఇది ఎందుకని ముందే నానబెట్టి పెట్టుకోవాలంటే ఆ మసాలా అంతా బాగా పడుతుంది కదా ముక్కలకి, అందుకని ముందే నానబెట్టి పెట్టుకుంటే బాగుంటుంది. కానీ నేను అప్పటికప్పుడు చేసుకున్నాను కాబట్టి అయినా కూడా బాగానే ఉంది. సో కలిపేసేసి గ్రేవీ ఫ్రై అయ్యే వరకు, మొత్తం అంతా థిక్గా అయ్యే వరకు ఉంచుకోవాలన్నమాట. ఇంకా దించుకునేటప్పుడు కొత్తిమీర వేసేసుకోవడమే, అంతే. చాలా ఈజీ అసలుకి చెప్పాలంటే, టైం ఉండాలే కానీ మహా అయితే ఒక అరగంట పట్టుద్దేమో ఈ కూర చేయడానికి, అంతే.
ఇంకా చాలా ఈజీగా అయిపోయిందని అనిపించింది. అండ్ చాలా క్రీమీగా భలే టేస్టీగా ఉంది. నేను యాక్చువల్గా ఇది వెజిటేబుల్ రైస్లోకి చేశాను అనమాట. వెజిటేబుల్ రైస్ చేశాను, అది వీడియో తీయలేదు ఎందుకంటే అది కుదరలే, టైం లేదనమాట చేయటానికి. ఇదే వీడియో తీసా. నేను అసలు ఎంత ప్రొడక్టివ్గా అయిపోయానా అని అనిపించింది. ఇగోండి పక్కనే వీడు కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. అసలు అంటే అది ఇంకా రైస్ చేసేంత లేదనమాట, బ్లాగ్ చేసేంత. ఇంకా కాకపోతే రైస్ కూడా చేశాను. ఇది ప్లెయిన్ రైస్లో కన్నా నాన్లోకి కానీ ఇలాంటి బగారా రైస్, వెజిటేబుల్ రైస్ ఇలాంటి వాటిల్లో అయితే బాగుంటుంది, ప్లెయిన్ రైస్గా కాకుండా. నాన్స్లోకి అయితే ఇంకా సూపర్ ఉంటుంది అసలుకి. సో ఇది గ్రేవీ అంతా దగ్గర పడే వరకు ఉంచుకున్నాను అనమాట. చాలా బాగుండింది, పిల్లలకైతే బాగా నచ్చింది, తిన్నారు కూడా కడుపు నిండా. సో అదండి ఈ వ్లాగ్కి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఎలా ఉంది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ కొత్తగా చూస్తున్నారంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటివరకు టేక్ కేర్, బై బాయ్. Seeing monsters out your window. No, you can't sleep, you pretend though you don't